ఎటు చూసినా మాస్కులే కనిపిస్తున్నాయి. ఎవరిని కదిపినా కాలుష్యంపై చర్చలే వినిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది. ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ ఆల్ టైమ్ హైకి చేరాయి. పొల్యూషన్ తగ్గించేందుకు ప్రభుత్వం స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినా సింపుల్గా వాటిని బ్రేక్ చేస్తున్నారు. ఊపిరాడని పరిస్థితులున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చివరికి గ్రాబ్ 3ని అమలు చేస్తున్నా డోంట్ కేర్ అంటున్నారు. వేలల్లో ఫైన్లు కడుతున్నారు. పొల్యూషన్ని పెంచేస్తూనే ఉన్నారు. ఢిల్లీ ప్రజలు ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వాయు కాలుష్యం లెవెల్స్ ఆయువు తీసే రేంజ్ కు చేరాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కే వణుకు పుట్టిస్తోంది పొల్యూషన్. పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 417 మార్కుతో ఆల్ టైమ్ హైగా నమోదైంది. దాంతో ఢిల్లీలో బతకడం ప్రాణాలతో చెలగాటంలో మారుతోంది. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా సుప్రీంకోర్టు పలుమార్లు సీరియస్ అయినా ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. రోజు రోజుకు గాలి నాణ్యత క్షీణిస్తూ వస్తోంది. ఇక లేటెస్ట్ గా పొల్యూషన్ కంట్రోల్ కి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3ని అమల్లోకి తెచ్చారు. ఈ గ్రాబ్ 3 అమల్లోకి వచ్చినప్పటి నుంచి నిర్మాణ పనులు కూల్చివేతలు జరిపిన BS3 సహా డీజిల్ వాహనాలు TOC సర్టిఫికెట్స్ లేని వెహికల్స్ ను రోడ్లపై తిప్పినా భారీ జరిమానాలు విధిస్తున్నారు. అయినా సరే నో రిజల్ట్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక గ్రాబ్ 3 అమలు చేస్తున్న మొదటి రోజే 5,85,00,000 రూపాయల జరిమానాల రూపంలో వసూలవడం చర్చనీయాంశమైంది. దాదాపు 4,755 వాహనాలపై జరిమానాలు విధించారు. అలాగే ఒక్కో వాహనానికి 10 నుంచి 20,000 రూపాయల వరకు ఫైన్ విధిస్తున్నాయి. నిషేధం ఉన్న BS3 సహా పెద్ద సంఖ్యలో డీజిల్ వాహనాలను సీజ్ చేశారు. అయినా సరే ఏమాత్రం భయపడట్లేదు. రోడ్డుకెక్కుతున్నారు, కాలుష్యం పెంచుతున్నారు. మరోవైపు హర్యానా, పంజాబ్ లో పంట వ్యర్థాలను తగలబెట్టడం కూడా పొల్యూషన్ కు కారణమవుతోంది. పంట వ్యర్థాలను దహనం చేయాలంటే వణుకు పుట్టించేలా యాక్షన్ తీసుకుంటున్నా చాలా మంది ఇప్పటికీ పంట వ్యర్థాలను తగలబెడుతూనే ఉన్నారు. దీంతో ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మరి చూడాలి ఈ కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారు.